లా 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 లా. లా 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 లా. లా 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 లా. లా 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 లా. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. ఎలా పాడాను పాట కామెంట్ చేయండి. నాకు ఇంట్రెస్ట్ పాడడం అంటే స్కూల్ టైంలో బాగా పాడేదాన్ని పాటలు. స్కూల్ టైంలో అయితే నన్ను టీచర్స్ పిలిచి మరీ పాడిపించేవాళ్ళం అనమాట, సాంగ్స్ ఇంకా జాతీయ గీతాలు కూడా. కానీ పెద్దయ్యే కొద్దీ నేను మర్చిపోతూ వచ్చానన్నమాట పాడడము. నా గొంతు స్వీట్గా ఉంటుందన్న విషయం కూడా నేను మర్చిపోయాను. సో ఎందుకో గుర్తొచ్చింది, మీకు కూడా వినిపిద్దాము నా గొంతు ఎంత స్వీట్గా ఉంటుందని చెప్పి ట్రై చేశాను, కానీ అంత బెటర్గా ఏం రాలేదు. సో ఇంకా ఉంచేసానమాట. ఇంకా ఈరోజు నేను మా ఇంట్లో మస్తు పని చేస్తున్నా. ఏంటంటే మీకు ఇంత తెలుసు కదా, ఇంతకుముందుకు వీడియోస్లోనే చెప్పాను, మేము మా ఫ్యామిలీ, మా అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ ఫ్లవర్స్ బిజినెస్ చేస్తారని చెప్పేసి. ఇంకా ఈ పెళ్ళిళ్ళ సీజన్ కదా, చాలా గిరాకు ఉండే. ఇంకా తీసుకురండి మామయ్య, నేను కూడా కుడతానని చెప్పాను మా మరిదితోని ఇంకా మా మామయ్యతోని. సో ఇంకా నేను అనడమే ఆలస్యం, వెంటనే తీసుకొచ్చి మెసేజ్ చేసినారు, కుట్టండి ఇంట్లో పెట్టినామని చెప్పేసి. ఇంకా నేను ఎలాగో ఖాళీగా ఉన్నా, ఎటు తొయ్యట్లేదు, ఇంకా వీడియోస్ కూడా ఏం చేయట్లేదు, ఫన్నీ వీడియోస్ కూడా ఏం చేయట్లేదు అని చెప్పేసి ఇంకెళ్ళి ఇంకా స్టార్ట్ చేసిన అనమాట కుట్టడము. నేను మా ఆడపడుచు కుడుతున్నాము. ఇంకా స్టార్ట్ చేసి కుట్టాను. లాస్ట్ సమ్మర్లో కూడా కుట్టాను అనమాట. చాలా మంచిగా వచ్చిండే. కుట్టాను అంటున్నాను, మీకు అర్థమవుతుందా నేనేం కుడుతున్నాను? జడ, పెళ్ళి జడ ఉంటుంది కదా, పూల జడ, సో అది అన్నమాట, అది కుడుతున్నాను. ఇంకా లాస్ట్ టైం నేర్పించినారు మా మామయ్య, ఎట్లా కుట్టాలో నేర్పించినాడు. జస్ట్ చూసి నేర్చుకున్నా అంతే. ఇంకా కథం ఈసారికి వచ్చేసరికి నేనే ఓన్గా స్టార్ట్ చేసిన, కుట్టేసిన ఫటాఫటా కుట్టేసిన, రెండు కుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా నేను వచ్చేసినాను అనమాట. వచ్చేసి మళ్ళీ వీడియోకి చూసుకొని అప్లోడ్ చేయాలా చేయొద్దా, ఇలా పూలు కుచ్చే వీడియో పెడితే ఏమని అనుకుంటారా అని చెప్పేసి ఆలోచిస్తూ వాయిస్ చేస్తూ సాంగ్ పాడదామని చెప్పేసి సాంగ్ పాడుతూ వాయిస్ చేస్తూ వీడియో అయితే ఎడిటింగ్ చేశానమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను పాడిన పాట కాదు, నేను కూర్చున్న జడ ఎలా ఉందో, పూల జడ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎనీవే పాటను కూడా కామెంట్ చేయండి ఎలా ఉందో. అది పాట కాదు, జస్ట్ ఏదో అలా ట్రై చేశాను. అది ఆ పాట నిజంగా ఉందో లేదో కూడా నాకు అంత తెలియదు, గుర్తుకు రావట్లేదు. ఇంకా సో పూల జడ అయితే కూర్చుతున్నాము. ఒక 5 జడలు తెచ్చినారు. ఆ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, చామంతి పూలు, అవి మాత్రం వాళ్ళే కుట్టి తీసుకొచ్చినారు. ఇంకా ఈ గ్రీన్ కలర్ ఉంది కదా ఆకులు, అవి ఇంకా రోజ్ ఫ్లవర్స్, అవి మేము కుడుతున్నాం అనమాట. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఏమో ఎగ్జైట్ ఉంటుంది అనమాట, అమ్మ కుట్టాలి నేర్చుకోవాలని చెప్పేసి. ఇంకా తర్వాత ఏమో బోర్ వస్తుంది, అంతే కదండి, నేర్చుకున్నంత వరకే ఏదైనా. ఇంకా అలాగే కుట్టేసినాను అనమాట, 2 కుట్టేసిన. బట్ హెల్ప్ చేయడం మంచిదే అనమాట, మళ్ళీ వాళ్ళు రిస్క్ పడతారని చెప్పేసి ఈరోజే తెచ్చారు, ఈరోజే కుట్టినాము. ఇంతకుముందు అంటే నిన్న మొన్న అట్లా ఏం తేకుండే ఈరోజే కుట్టారు. ఇంకా సీరియస్గా కుట్టినా. నేను వీడియో పెట్టుకున్నానన్న సంగతి కూడా మర్చిపోయినా, మధ్యలో చూపిస్తూ కుడదాం అనుకున్నా, కానీ అట్లనే కంటిన్యూ చేసేసిన అనమాట, మీకు చూపించకుండా అట్లనే కుడుతున్నా. నాకు నేను చూసుకొని నేనే మురిసిపోతున్నా. ఎనీవే మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి గైస్. షార్ట్ వీడియోస్ అయితే మంచిగా పోతున్నాయి, మంచిగా చూస్తున్నారు. అది ఎయిర్పోర్ట్ రాలే ట్రైన్లో వచ్చామన్న వీడియో, అది నేను తీసుంటే అది బై మిస్టేక్లో అటు ఇటు అయిపోయింది, బ్లూపర్ అని చెప్పేసి అప్లోడ్ చేశాను. ఎంత మంచి రీచ్ వచ్చిందంటే 65K, 68, 69K వచ్చింది. సో నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అన్ని వీడియోస్కి కూడా. ఓన్లీ ఫన్నీ వీడియోసే కాదు, అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ చూడండి, అప్పుడప్పుడు చిన్న వీడియోస్ వ్లాగ్స్ చేస్తాను, అవి కూడా చూడండి, సపోర్ట్ చేయండి. ఇంకా మా ఫ్రిడ్జులు చూడాలి మీరు. 2 ఫ్రిడ్జులు ఉంటాయి ఇంట్లో. 2 ఫ్రిడ్జుల నిండా ఎప్పుడు ఫ్లవర్సే ఉంటాయి. ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే అవి తినే టైంకి పూల స్మెల్ వస్తుంది కాబట్టి. ఇంక అందుకని ఫ్రిడ్జ్లో మేము ఫుడ్ ఐటమ్స్ పెట్టాము. ఒకవేళ పెడితే మాత్రం ఇట్లా ఓపెన్గా అయితే పెట్టాము, దానికి కంప్లీట్గా క్లోజ్, గాలి అవతలికి వెళ్ళకుండా కంప్లీట్గా క్లోజ్ చేసి పెడతామన్నమాట, ఏదన్నా అవసరం ఉన్నది మాత్రమే. ఇంకా అలాగనమాట.
ఎప్పుడైనా మీరు ఒకవేళ కామెంట్ చేయండి, చూపిస్తాను. మా ఫ్రిడ్జ్ చూపిస్తాను. ఏమేమి ఫ్లవర్స్ ఉంటాయో, ఏమేమి ఉంటాయో చూపిస్తాను. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి. చూడండి ఎంత సీరియస్‌గా కుడుతున్నానో. అస్సలు చూడను కూడా చూడట్లేదు. తర్వాత నవ్వొచ్చి నేను వీడియో పెట్టుకున్న దేనికి మీకు చూపించుకుంటూ కుడదామని చెప్పేసి వీడియో పెట్టుకున్నా. కానీ ఇంక అట్లనే కుట్టేసినా అనమాట. ఇంకా ఫైనల్‌గా చూస్తే మీరు షాక్ అయితారు. ఎంత బాగుందో. ఇంకా అది ఇన్‌కంప్లీట్. ఇంకా దానికి చేశారనమాట. అది మేము జస్ట్ ఓన్లీ ఇది కుచ్చినాము. ఫ్లవర్స్ ఆకులు కుచ్చినాము. ఇంకా అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత దానికి చెమ్కీ ఏస్తారు. ఆ ఎక్స్‌ట్రా ఆకులన్నీ కట్ చేస్తారు. కట్ చేసి దానికి మంచిగా నీట్‌గా చెమ్కీ ఏసి కింద కూడా కుచ్చి ఏస్తారనమాట. తోక ఉంటది కదా కింద జడ తోక, దానికి కూడా కుచ్చి ఏస్తారు. మస్తు ఉంటది. చాలా బావుంటది. చాలా న్యాచురల్‌గా కూడా ఉంటది. బట్ నా పెళ్ళిలో ఇదేం పెట్టుకోలేదు నేను. వేరేది బయట నుంచి తెప్పించినారనమాట. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. నాకైతే చాలా అంటే కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత అది చూసాననుకో దాన్ని మస్తు హ్యాపీగా అనిపిస్తది. నేనేనా కుట్టింది అన్న ఫీల్ అనమాట. మస్తు ప్రౌడ్. అంటే కుట్టాను కాబట్టి చాలా మంచిగా అనిపిస్తది. ఇక ఇంకొకటి తీసి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకేంటి సంగతులు చెప్పండి. లైవ్ పెడుతున్నాను. లైవ్‌లో కూడా చాలామంది వస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా లైవ్‌లో అయితే జనరల్ నాలెడ్జ్ క్వెషన్స్ ఇంకా పొడుపు కథలైతే బాగా అడుగుతారనమాట. నేను మాత్రం ఆన్సర్ చెప్పలేను. చెప్పేవాళ్ళు చెప్తారు. కొన్ని నేను కూడా చెప్తాననమాట. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా లైవ్‌కి ఎన్నడూ రాని వాళ్ళు, షార్ట్ వీడియోస్ ఎన్నడూ చూడని వాళ్ళు, ఒకవేళ బై మిస్టేక్‌లో ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్కి లైక్ ఇవ్వండి. లైవ్‌లోకి వచ్చినప్పుడు కూడా లైవ్‌ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట. సో అలా ఇంకా 10th రిజల్ట్స్ వచ్చాయి కదండీ. మీ సైడ్ పిల్లల కంటే ఎక్కువ పక్కనున్న వాళ్ళకి ఎగ్జైట్మెంట్ అనమాట. ఏరా రిజల్ట్ వచ్చాయా? రిజల్ట్ వచ్చాయా? ఎంతొచ్చాయి? ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఇలాగే అనుకుంటూ ఉంటారు. సో ఎవరిని ఫోర్స్ చేయకండి. ఎవరిని గుచ్చి అడగకండి. వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళే చెప్తారు. వాళ్ళ మార్క్స్‌తోని వాళ్ళు హ్యాపీగా ఉంటే. లేదు మీకు చెప్పాలి అనుకుంటే వాళ్ళే, మీరు అడగక ముందుకే వాళ్ళే వచ్చి చెప్తారు. సో ఇంటర్ మార్క్స్ అని, 10th మార్క్స్ అని ఎవరిని అలా గుచ్చి అడగొద్దు. అది కరెక్ట్ కాదు. ఎవరైనా చెప్పాలనుకుంటే వాళ్ళే చెప్తారు హ్యాపీగా. ఒకేలా అది నిజంగా పాస్ అయినా, ఫెయిల్ అయినా కూడా వాళ్ళు చెప్పాలనుకుంటే చెప్తారు. సో ఎలాగో తెలిసిపోతుంది. ఒక్కరోజు కాకపోతే 2 రోజులకైనా తెలిసిపోతుంది రిజల్ట్ ఏందో. మరీ ఇక రాగానే వెళ్ళి గుచ్చి అడిగితే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో. సో ఆల్రెడీ అయిపోయిన దాని గురించి మాట్లాడుతున్నా నేను. ఒకవేళ నెక్స్ట్ టైం ఇంకెవరైనా కూడా ఆలోచిస్తారు కదా, ఇట్లా అడిగే వాళ్ళు ఉంటే అడగొద్దని చెప్తున్నాను అనమాట. అంతే అండి. ఇంకొక పాట పాడమంటారా? థింక్ చేస్తా. లా 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 అయ్యో! మళ్ళీ అదే వస్తుంది నాకు. లా 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 విరిసే మొగలి రేకులు. ఎవరైనా చూసారా అండి ఈ సీరియల్? మొగలి రేకులు సీరియల్. నేను చిన్నప్పుడు మా వోళ్ళందరూ టీవీ ముందల అందరూ కూర్చొని మా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. ఇక అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కూర్చొని చూసేదనమాట. మొగలి రేకులు, చక్రవాక సీరియల్. ఓకే గైస్, ఇంతే నా వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.